హాయ్ ఫ్రెండ్స్, నీరు ఏ విధంగా తాగాలి అనే విషయం గురించి మనం ఈరోజు క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే మంచి నీరు బాగా సార్లు తాగాలి, తక్కువ నీళ్ళు అయినా సరే ఎక్కువ సార్లు తాగాలని చెప్పేసి చెప్తూ ఉంటారు. కానీ నిజానికి నీరు తాగడం అనేది ఏ విధంగా ఉంటుంది, దానివల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, ఏ విధంగా నీరు తాగాలి అనే విషయాన్ని ఈరోజు మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే అన్నం తినేటప్పుడు నీరు త్రాగొద్దు. అన్నం బాగా నమిలి తింటే వెక్కిళ్ళు రాకుండా ఉంటుంది. అన్నం తినేటప్పుడు నీరు త్రాగితే ఆహారం జీర్ణం అవ్వడం ఎక్కువ సమయం పడుతుంది. దీనివల్ల పొట్ట పెరుగుతుంది. ఉదయం నిద్ర లేవగానే నోరు కడగకుండానే లీటర్ పావు నీరు త్రాగి పొట్ట ప్రేగులపై మనసును పెట్టి 10 నిమిషాలు అటూ ఇటూ తిరగాలి. తర్వాత దొడ్లోకి వెళ్ళాలి. వ్యాయామమైన తర్వాత రెండవసారి లీటర్ పావు నీరు త్రాగి మళ్ళీ దొడ్లోకి వెళ్ళాలి. అల్సర్, కడుపు మంట ఉన్నవారు గోరువెచ్చని నీరు త్రాగాలి. భోజనం, టిఫిన్ చేసిన 2 గంటల తర్వాత నీరు త్రాగాలి. ఈ విధంగా నీరు త్రాగితే కడుపు నొప్పి, పొట్ట ఉబ్బరం, తలనొప్పి, మూత సంబంధిత వ్యాధులు, పొడి చర్మం, అల్సర్, విరేచనాల్లో రక్తం పడటం, మలబద్ధకం, పార్శ తలనొప్పి, ఎసిడిటీ, దగ్గు, మూత్రంలో మంట, అజీర్తి, ఎలర్జీ, పులిత్రేన్పులు, జ్వరాలు, గ్యాస్ ట్రబుల్, ఎండలో చర్మం నల్లబడటం, కిడ్నీలో రాళ్ళు బరువు పెరగడం, వాంతులు, తుమ్ములు, రొంపలు ఉండవు. అన్ని వేళ గోరువెచ్చని నీరు తాగడం చాలా మంచిది. ఒక సూచన ఏంటి అంటే, గుండె ఎలర్జీ అయిన వారు, కిడ్నీలు ఫెయిల్ అయిన వారు, లీవర్ డ్యామేజ్ అయిన వారు, గ్లైకోమా ఇబ్బంది ఉన్నవారు డాక్టర్ల సలహా మేరకు నీరు తాగాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా నీరు తాగడం వల్ల మనకు అనేక లాభాలు ఉంటాయన్నట్టు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.